తెలంగాణలో కాంగ్రెస్ 6 గ్యారంటీలు 13 ఎన్నికల హామీల అమలు కోసం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తన రాజీనామా పత్రంతో గన్ పార్క్ చేరుకున్నారు. హరీష్ సవాళ్లకు సీఎం రేవంత్ కూడా ప్రతిస్పందించారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని రాజీనామాకు రెడీ అవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ 6 గ్యారంటీలు ఆగస్టు 15లోగా అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. హామీలు అమలైతే ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయనని చెప్పారు. తనకు రాజకీయాలంటే పేద ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. అవ్వాతాతలకు 4000 పెన్షన్ రావాలని, వడ్లకు మొక్కజొన్నకు 500 బోనస్ ఇవ్వాలని, రైతు బంధు 15,000 వేయాలని డిమాండ్ చేశారు. ఇవేమీ తాము కొత్తగా అడుగుతున్న డిమాండ్లు కావని, కాంగ్రెస్ నేతలే స్వయంగా బాండు పేపర్లు రాసిచ్చినవని చెప్పారు. 100 రోజుల్లోగా వీటికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఆగస్టు 15 తేదీ లోపునైనా అవి హామీలు అమలు చేస్తే సంతోషమని, తన ఎమ్మెల్యే పదవి కంటే 4,000 ఆసరా పింఛన్, 4,000 నిరుద్యోగ భృతి, మహిళకు 2,500 రావడం, 2 లక్షల రుణమాఫీ జరగడం ముఖ్యమన్నారు హరీష్ రావు. 5 ఏళ్ల పదవిలో లేకపోయినా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే అంతకంటే సంతోషమేముందని హరీష్ రావు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవుళ్ల మీద ప్రమాణం చేస్తూ ఆయన మరొకసారి రాష్ట్ర ప్రజల్ని, రైతాంగాన్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మోసం చేసింది చాలక మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద, ఆ ప్రభుత్వం మీద నమ్మకాన్ని కోల్పోయారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజలకిచ్చిన మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క విషయంలో కాదు, డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, తొలి సంతకం 6 గ్యారంటీల మీద చేస్తామని, అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామని, 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని, చివరికి సోనియా గాంధీ గారి చేత కూడా రాష్ట్ర ప్రజలకు లేఖ రాయించారు. కానీ ఈరోజు మాట తప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేయడానికి ఇంకేమీ లేక ఈరోజు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. 6 గ్యారంటీలు 13 హామీలను మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. వాటన్నింటినీ ఆగస్టు 15వ తేదీలోగా మీరు అమలు చేసినట్టయితే నేను నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవాల్. గన్ పార్క్ వద్ద హరీష్ రావు చేసిన సవాలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మోసం చేయాలనుకున్న ప్రతిసారి హరీష్ రావుకు అమరవీరుల స్తూపం గుర్తొస్తోందన్నారు. హరీష్ మోసానికి ముసుగుగా అమరవీరుల స్తూపం మారిందన్నారు. ఇన్నాళ్లలో ఎప్పుడైనా అమరుల స్తూపం దగ్గరకు వెళ్లారా అని ప్రశ్నించారు. చాతడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటున్నాడని, రాజీనామా లేఖ అలా ఉండదన్నారు. హరీష్ రావు మామ చెప్పిన సీసా పద్యమంత లేఖలో రాసుకొచ్చారని, స్పీకర్ ఫార్మాట్లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదన్నారు. హరీష్ రావు తెలివి ప్రదర్శిస్తున్నారని, హరీష్ తెలివి మోకాళ్లలో కాదు అరికాలలోకి జారినట్టుందన్నారు. హరీష్ రావు సవాల్ను ఖచ్చితంగా స్వీకరిస్తున్నామని చెప్పారు. 15 ఆగస్టులోగా తెలంగాణలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. రాజీనామాకు రెడీగా పెట్టుకోవాలన్నారు. నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను నేనంటే, రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయని అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి, మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది, 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది, చింతమాడికలో పోయి చింతశెట్టు కింద వండుకో అని చెప్పిన. ఇవాళేమంటుండే అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం, దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఇవాళ పోయి చెప్తున్నాడు. ఈ రైతు రుణమాఫీ కాదు,
ఇంకేంటివో కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చారు. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు, మొత్తం సీసపత్యం రాసిండు అందులో, వాళ్ళ మామ చెప్పిందంతా. తాటి సెట్టు లెక్క పెరిగితే కాదు నాయన, మోకాళ్ళ కాదు అరికాళ్ళకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకు అధికారం? అయితే 30,000 40,000 కోట్లు అవుతుంది. కానీ ఏమైతుంది? నువ్వు కాళేశ్వరం దోసుకున్న 1,00,000 కోట్ల కంటే ఎక్కువనా? హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువనా?